సీరియస్నెస్ నేను తట్టుకోలేను. సో ఒక ర్యాపిడ్ ఫైర్ ఫన్నీగా చేద్దాం. ఇది మీరు ర్యాపిడ్ ఫైర్ మీకు ఈజీ అండి, మీరు వన్ ఒకవేళ ఫస్ట్ ఎట్లా మన ధన్య గారితో స్టార్ట్ చేద్దాము. ఇండస్ట్రీలో ఎవరి దగ్గర ఎక్కువగా గాసిప్ ఉంటుందో చెప్పండి. ఇండస్ట్రీలో ఎవరి దగ్గర ఎక్కువ గాసిప్ ఉంటుందా? నాకు తెలిసి నా సిస్టర్ దగ్గర ఉంది ఎక్కువ గాసిప్. అలా మీరు ఇన్న క్రేజీ చెప్పాలి, అది కూడా చెప్పాలి మాకు, అదొక్కటే చెప్పద్దు. నాకు తెలియదబ్బా, నాకెలా తెలుసు? అయితే వాళ్ళని పెట్టుకోవాలి నెక్స్ట్ టైం వాళ్ళని ఇంటర్వ్యూలో. లేదు, నేను అంత లైక్ పెద్దగా ఫ్రెండ్స్ అని ఎవరు లేరు. సో ఐ డోంట్ నో. ఓకే, మిమ్మల్ని ఇమిటేట్ చేయగలిగే హీరో ఎవరు, ఆర్ మీరు రెగ్యులర్ గా ఇమిటేట్ చేసే హీరో ఎవరు? నేను ఎవరిని ఇమిటేట్ చేసేంత సీన్ లేదు, బట్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్. సో ఓ మేనరిజం అదే అదే అంటే. అండ్ ఈ మూవీకి రిలేటెడ్ గా చూసుకుంటే మీకు గత జన్మ దాకా అక్కర్లేదు కానీ కొంచెం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మీకు ఎవరన్నా ఒక లవ్ క్రష్ మీ ఎమ్మటి పడ్డ వాళ్ళు, లేదా మీరు ఎవరైనా బ్యాక్ వెళ్ళిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఎవరు ఎవరు అంటే లైక్ అంటే లవ్ ప్రపోజల్స్ కి వాళ్ళు మీ దగ్గర రావడం, లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చాయి కదా. అయ్యా అవన్నీ ఉంటాయి, అవి కామన్. మీరు యాక్సెప్ట్ చేశాను కాలేజ్ లో చదువుతున్నప్పుడు, వర్కౌట్ కాలేదు. అది ఏం చేద్దాం, అంటే మనం అది బ్రేకప్ అని ఇమీడియట్ గా లవ్ అని వీఆర్ ద పర్సన్స్ హూ విల్ టేక్ ఇమీడియట్ డెసిషన్స్ అండి. ఆ టైంతో ట్రావెల్ చేస్తే అసలు అది ఆ స్టార్టింగ్లో ఆ డెసిషన్ తీసుకోవడానికైనా ఎండింగ్లో ఈ బ్రేకప్ అనే మార్క్స్ మనకు ప్రతిదానికి ఒక స్టాంప్ కావాలి. వీ నీడ్ టు డిఫైన్ ఎవ్రీథింగ్, వీ డోంట్ నీడ్ టు డిఫైన్ ఎనీథింగ్, వీ జస్ట్ నీడ్ టు యాక్సెప్ట్. అది నేను నమ్ముతానండి. ఇమీడియట్ గా బ్రేకప్స్, ఇమీడియట్ గా లవ్స్ ఏదో ఒక స్టాంప్ పెట్టుకుంటాం తప్ప. అండ్ హీరోకి చూసుకుంటే మీకు బాగా ఎక్కువగా ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ బాగా ఉంది అంటారు? సుకుమార్ సార్ అండి. వావ్. సో అదే కొంచెం ఆలోచన ఎక్కువగా డీప్ గా ఆలోచించడం మీకు బాగా మ్యాచ్ అవుతుంది నాకు తెలిసి, అందుకే కావచ్చు. సో తెలుగు హీరోస్ లో ఎవరు మీకు బాగా పర్ఫెక్ట్ మాస్ హీరో అనిపించి వాళ్ళని చూసి మీరు వాళ్ళలాగా నేను చేస్తే బాగుంటుంది అనిపించిన వాళ్ళు ఎవరు? ఎవరిలాగా చేయాలని లేదండి, కాకపోతే మన ఆరాధించే దేవుడు చిరంజీవి గారు అండి. నేను జస్ట్ ఆయన బ్రదర్. ఒక్క ఈ హీరోయిన్ నాకు బాగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనిపించిన హీరోయిన్ ఇండస్ట్రీ? అయ్యో ఎవరు లేరా? నేను అలా చూడలేదా? పోనీ మీకు కొంచెం కెమిస్ట్రీలో మ్యాచ్ అవుతుంది అనుకున్న హీరోయిన్? అదే ఎవరు లేరు. సరే, అయితే దీనికి తగ్గట్టే మీకు ట్యాకిల్ క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ స్టోరీ సూపర్ వచ్చింది, చాలా బాగుంటది, హిట్ అయిపోతుంది, సూపర్ డైరెక్టర్, బట్ కొంచెం మేబీ హీరోయిన్ రోల్ క్యారెక్టర్ బాగా డామినేట్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది, మీది నార్మల్ గా ఉంటుంది అంటే మీరు ఏం చేస్తారు? డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తానండి. చెప్పాను కదా, కంటెంట్ ఇస్ కింగ్. అసలు ఈగో లేని మనిషి. మిమ్మల్ని కూడా సేమ్ అడగాలంటే, మీకు కూడా సేమ్ ఎనీథింగ్ లైక్ ఒక బ్యూటిఫుల్ మెమరీ, నాకు ఇలా ఇన్ని ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు ఒక లవ్ మెమరీ ఏదైనా గుర్తొచ్చి ఉంటుంది కదా, ఏదో వచ్చింది బాగా? నాది అరేంజ్డ్ మ్యారేజ్, నో లవ్. లవ్ ఆఫ్టర్ అరేంజ్ మ్యారేజ్. పాపం తను షీ ఇస్ ఇన్నోసెంట్. స్వీట్. సో అంటే ఆఫ్టర్ లవ్ అంటే మీకు మేబీ అదే కర్మ, మేబీ ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ తర్వాత లవ్ ఉండాలని రాసున్నట్టుంది, అలానే అవుతుంది. అదే ప్యూర్ లవ్. మీకు మీ విజన్ లో ఈ హీరో ఈ హీరోయిన్ కాంబినేషన్ తో ఏ జోనర్ మూవీ చేయాలని ఉంది బాగా? వాళ్ళ దగ్గర 10 జోనర్స్ ఉన్నాయండి, వాళ్ళు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర బఫే లాగా ఏ కామెడీ, నాతో హారరా? హారర్ కాదు, హారర్ లో ఆల్రెడీ చూసేసాం కదా ధన్యని. అవును, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ హారరే అన్నారు కదా మీరు, అది ఎప్పుడు తెలీదు, రిలీజ్ ఎప్పుడు తెలీదు, షూటింగ్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఇంకో మిమ్మల్ని ఒక ధాన్య దయ్యం, మంచి టైటిల్ ఇచ్చారు, బాగా కలిసి వస్తున్నాయి. ధన్య దయ్యం లాగా వస్తారు, తర్వాత ఇందులో కృష్ణలీల కూడా ధన్య దేవుడు లాగా కనిపిస్తుంది. దేవుళ్ళ కదా, ఇంకో క్యారెక్టర్ నేమ్ ఉంది మీకు? ద్రాక్షాయణి. ద్రాక్షాయణి. అలా అన్ని